తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితా విడుదలైంది. 89.22% మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 15,22,000 మందిని మృతులుగా గుర్తించారు. 2 చోట్ల ఓట్లు ఉన్నవారిని ఒకే చోట కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జాబితాలో పేరు లేని వారు ఫారం 6తో మళ్లీ నమోదు చేసే అవకాశం కల్పించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ ముగిశాక ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 4,16,00,000 మంది ఓటర్లకు గాను 3,71,00,000 మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారని సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు. 15,22,000 మందిని మృతులుగా గుర్తించామన్నారు. 22,30,000 మంది శాశ్వతంగా చిరునామా మారినట్లు ప్రకటించారు. వారు ఎస్ఐఆర్ ప్రక్రియకు గైర్హాజరైనట్లు తెలిపారు. 7,37,000 మంది పేర్లు 2-3 చోట్ల నమోదైనట్లు పరిశీలనలో తేలిందని సీఈఓ వెల్లడించారు. 1 కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్నవారి పేరును ఒకే చోట కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు లేదని గుర్తిస్తే ఫారం 6 ద్వారా మళ్లీ నమోదు చేసుకునే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. ఆగస్టు 3న తుది ఓటరు జాబితా ప్రచురణ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశామని తెలిపారు. ఈసీఐ నెట్ యాప్ సీఈఓ వెబ్సైట్లో పరిశీలించవచ్చని సూచించారు. నోటీసు, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించబోమని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అర్హులెవరూ నష్టపోకుండా జాబితా నుంచి గల్లంతు కాకుండా పారదర్శక ప్రక్రియకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు.